ట్రాన్స్ప్లాంటర్ మిషన్ గురించి తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ఇక్కడ అన్న ఉన్నారు. ఈ అన్న ఈ మిషన్ తీసుకొని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ మిషన్ తీసుకుంటే లాభం ఏంటిది, నష్టం ఏంటిది, ఒక రోజుకి ఎన్ని వందల ఎకరాల దాకా నాటేయచ్చు, అట్లా ఎన్ని సీజన్లు ఉంటాయి ఒక సంవత్సరానికి, ఈ మిషన్ వల్ల రైతుకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఈ అన్నని అలాగే రైతును అలాగే డ్రైవర్కి ఎలా ఉంది అని తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ఒకసారి స్పష్టంగా దీని ప్రాసెస్ అంటే ఇప్పుడు మామూలుగా నారు పోసుకొని మనుషులతో వేసే ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు. అవును, దీని ప్రాసెస్ ఎట్లుంటుందో ఒకసారి చెప్పరా? ఈ ప్రాసెస్ 24 గంటలు మండగట్టుకొని 24 గంటలు నానబోసుకొని 24 గంటలు మండగట్టుకొని అలకడానికి ఒక 24 గంటల ముందు నారుమడి దున్నుకొని తర్వాత ఎకరానికి ఒక 30 కిలోల వడ్డు తీసుకొని నేనే కంపెనీ నుంచి పాలిథిన్ షీట్ తీసుకొచ్చి మిషన్ వారే లేబర్ అరేంజ్ చేసి రైతును వడ్డు తీసుకొచ్చుకోమని నారుమడిలో అలికి దానిపైన గడ్డి వేసి ఆ అలికిన నారుపైన గడ్డి వేసి 5 రోజుల తర్వాత గడ్డి తీసి మళ్ళీ ఒక 15 రోజులు టైం ఇచ్చి 20 రోజుల వ్యవధిలో ఈ నాటు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొందరికి చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి అంటే ఈ ప్రాసెస్ అంతా మీరే మీ చేతుల మీద చేస్తారు. అంతా మేమే లేబర్ తీసుకురావడం, రైతు అనేది నారుమడి దున్నుకోవాలి, వడ్లు తీసుకొచ్చుకోవాలి, రైతు మేమే లేబర్ అరేంజ్ చేయాలి, మేమే పాలిథిన్ షీట్ తీసుకొచ్చుకోవాలి, మేమే అలికియాలి. తర్వాత అలికిన తర్వాత ఎన్ని రోజుల వరకు నాటు వేయడానికి ఇది వస్తుందండి? అలికిన తర్వాత 18 రోజుల నుండి 30 రోజుల లోపు ఎప్పుడైనా నాటుకోవడానికి మామూలుగా వాటర్ ఏ లెవెల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది? వాటర్ అంటే ఒక 24 గంటల ముందు దమ్ము చేసుకొని వాటర్ తీసుకొని ఉంచుకోవాలి. నేల కట్టుబడే స్వభావాన్ని బట్టి రైతు ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఏదైతే పత్తి కానీ లేదంటే మిర్చి కానీ వాటికైతే ఎలాగైతే సాళ్ళు ఉంటాయో దీని కూడా నారు అలాగనే సాళ్ళు ఉన్నాయి కదా. అంటే మామూలుగా వరి అయితే మనుషులు వేసినప్పుడు అక్కడొకటి ఒక సిస్టమేటిక్ గా ఉండదు కదా. ఇట్లుంటే మరి నష్టం ఉంటుందా, మరి లాభం ఉంటుందా? రైతులు వేస్తే మామూలుగా చేతి నాటైతే జిగ్జాగ్ పద్ధతి ఉపయోగిస్తాను, అంటే చిక్కు నాటేయడం అంటారు మన తెలుగులో. మేము అంటే గాలి వెలుతురు స్పష్టంగా దాకేటట్టు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడాలో అన్ని మొక్కలు పడేటట్టు ఒక సిస్టమేటిక్ గా మిషన్ అనేది వర్క్ చేస్తుంది. దీని వల్ల రైతుకు ఉపయోగం ఏంటంటే మాన్యువల్ గా చేతి వేసుకునే దానికి మిషన్ దానికి ఒక 4-5 బస్తాల వ్యత్యాసం అనేది కనబడుతుంది రైతుకు. అదే విధంగా మీకు స్ప్రే చేసేటప్పుడు ఒక స్ప్రే కానీ 2 స్ప్రేలు కానీ రైతుకు ఖర్చు తగ్గుతుంది, మందుల ఖర్చులు అనేది తగ్గుతుంది. పంట దిగుబడి ఏదైతే మనం చేతులతో వేస్తామో అంతే ఉంటుందా, కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా? మిషన్ నారబోసిన వారు ఇన్ టైంలో నాటేస్తే 20 రోజుల లోపల గానీ రైతు పొలం దున్ని రైతు మిషన్ ఆయనకు సహకరించాలి, మిషన్ రైతు కూడా సహకరించాలి. వీళ్ళిద్దరు ఒప్పందం కరెక్ట్ ఉన్నప్పుడు 20 రోజుల్లో నాటుబడినప్పుడు రైతుకు మేలు జరిగే అవకాశం ఉంది. మామూలుగా అట్లేస్తే 45 బస్తాలు అంటే ఒక ఎకరం పేరు మీద చేతేసిన దానికన్నా ఒక 4-5 బస్తాలు ఎక్కువ పడతాయి కానీ తక్కువ అసలే పండవు. ఇప్పుడు మీరు గంటకు గంటల చొప్పున ఛార్జ్ చేస్తారా లేకపోతే ఎకరాల చొప్పున? మేము ఎకరాల చొప్పున ఛార్జ్ తీసుకుంటాం. ఓకే, ఒక రోజుకు ఒక మిషన్ తో మీరు ఎన్ని ఎకరాల దాకా వేస్తారు? ఒక రోజులో నర్సరీ గానీ నేల గానీ అన్ని సహకరిస్తే ఒక 8 ఎకరాల దాకా నాటగలుగుతాం. ఓకే, ఒక ఎకరానికి ఎంత వరకు తీసుకుంటారు? ఒక ఎకరానికి పోయినసారి 3500 తీసుకున్నామండి. ఇప్పుడున్న పాలిథిన్ షీట్ పెరిగింది, డీజిల్ రేట్లు పెరిగినాయండి, డ్రైవర్ కి హెల్పర్ కి వాళ్ళు కూడా మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ రేట్లు కూడా ఎక్కువైనాయి. దాన్ని బట్టి మేము ఇంకో 500 ప్లస్ చేసి ఈ సంవత్సరం 4000 చొప్పున ప్లానింగ్ చేస్తున్నాం. 4000 చొప్పున తీసుకుంటారు. ఇప్పుడు మీకు ఇందులో మెయింటెనెన్స్ ఉంటుంది, డీజిల్ ఖర్చు ఉంటుంది కదా. ఒక ఎకరానికి లేదంటే ఒక గంట చొప్పున చూసుకున్నట్టయితే ఎంత డీజిల్ లాగే అవకాశం ఉంటుంది? ఇది 21 HP ఇంజన్ కాబట్టి, చిన్న ఇంజన్ కాబట్టి, మన సముద్రంలో నడిచే బోట్ ఇంజన్ కాబట్టి డీజిల్ అనేది తక్కువ తాగుతుంది. ఒక ఎకరం పేరు మీద 5 లీటర్లే తాగుతుంది. కానీ నాటు వేసినంత మాత్రాన అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అనేది అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక స్పేర్ పార్ట్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇందులో బాగా రిపేర్లు ఇప్పుడు మొత్తానికి అవగాహన లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకోవాలనుకుంటే వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకున్నాకనే తీసుకోవాలనుకుంటారు. కాబట్టి ఇందులో ఎక్కువ రిపేర్లు వచ్చేటి ఏముంటాయి? ఎక్కువ రిపేర్లు వచ్చేది వెనక ఆములు రూటర్లు అని కర్రలు చెక్కేటి ఉన్నాయండి. ఈ నీడిల్స్ అని ఆ నీడిల్స్ ఎక్కువ అరుగుతుంటాయండి, అదే ఒక రిపేరే. మళ్ళీ నర్సరీ కరెక్ట్ గా ఉంటే బండి కూడా రిపేర్ తక్కువ వస్తుందండి. నర్సరీ చెడిపోతే బండి కూడా చెడిపోతుంది. ఇప్పుడు ఒక నీడిల్స్ అవి ఖరాబ్ అవుతాయి అంటారు కదా, ఒక నీడిల్ ఎంత కాస్ట్ పడే అవకాశం ఉంది? ఒక నీడిల్ వచ్చేసి నేను కొన్నప్పుడు 140 రూపాయలు ఉండేదండి, ఈ రోజు వచ్చేసి 170 రూపాయలు అయిందండి. ఇప్పుడు మన మిషన్ ఒక రౌండ్ లో వెళ్తే ఎన్ని సార్లు వేసే అవకాశం ఉంటుంది? ఒక్కసారి 6 సార్లు వేసే మిషన్లు ఉన్నాయి మార్కెట్ లో. ఎన్ని సార్లు వేసే మిషన్లు ఉన్నాయి? 100లో ఒక 70% 6 సార్లు వేసే మిషన్లే ఉన్నాయండి. ఏంటంటే 6 సార్లు వేసే మిషన్ దాంతో ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది లేకుండా జరుగుతుంది. 8 సార్లు వేసే మిషన్ దాంతో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బంది కలుగుతుందని కొందరు రైతులు 8 సార్లు తీసుకుంటారు,
కొందరు రైతులు 6 సార్లకు ముందుకు వస్తారు, కానీ ఎక్కువ శాతం 6 సార్ల మిషన్లే ఉన్నాయండి. అంటే ఒక రోజు పేరు మీద 500 డీజిల్ ఒక 500 మెయింటెనెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఓవరాల్. ఎక్కువ ఉంటదండి. 500 అంటే డ్రైవర్ జీతమే ఎంత లేచుకున్నా 1800 అండి. వాళ్ళకి ఫుడ్, బెడ్, పెట్రోల్ ఖర్చు, తిండి అంతా మిషన్ వాళ్ళే కాదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయండి. 500 లెక్కేయడానికి కష్టం అండి. ఇప్పుడు మన చుట్టుపక్కల డ్రైవర్లు దొరికే అవకాశం ఉందా, లేకపోతే వేరే కానీ తెప్పించుకోవాలా? ఇది మనకు ఈ 2 సంవత్సరాల నుండే మన కాడ ఉన్నాయండి. ఇక ఎవరు ఇది మన లోకల్ వ్యక్తులు కొద్దిగానే నేర్చుకున్నారండి, చాలా మందికి రాదు. ఈ రాబోయే సంవత్సరం నుండి అందరూ కూడా ఇది కూడా నేర్చుకుంటారు. ఒక ట్రాక్టర్ లాగా ఎట్లా అయిందో ఇది కూడా అలానే అవుతుంది. ఇంకేంటిదంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి దీని డ్రైవింగ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. మనం మాట్లాడైపోయినాక ఒకసారి డ్రైవింగ్ అనేది మీరైనా లేకపోతే మీ వ్యక్తినైనా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని, ఎందుకంటే తీసుకునే వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు కూడా అవగాహన వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పంట వేస్తాం కదా, పంట వేసిన తర్వాత మనం నెల రోజులకు 2 నెలలకు మందు పిచికారి చేసుకోవడం ఉంటుంది. నడవడానికైనా లేదైనా కట్టింగ్ అయినా ఏదైనా ఇబ్బంది ఉంటుందా, బాగానే ఉంటుందా? ఇట్లా మిషన్ తో నాటేసుకుంటే ప్లస్ ఏంటంటే ఈ మన పొలం వేసిన తర్వాత మనకు 20 రోజుల తర్వాత ఏమవుతుంది అంటే కలుపు సమస్య ఏర్పడుతుందండి. కలుపు సమస్య ఏర్పడడానికి వీడర్లు దొరుకుతాయండి. వీడర్లో దొరికితే ఈ గ్యాబ్ లో ఒక రైతు ఒక కూలిని పెట్టుకుంటే ఒక రోజుకు 3 ఎకరాల వీడర్ తిప్పుతారండి. ఇక్కడ రైతులు ఇంకా మనకు అనుభవం కాలే. నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఈ మధ్యలో కలుపు సమస్యను తీరడానికి మనం మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి కలుపు కూడా మిషన్లతో తీయడానికి కూడా ఈ డిస్టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ డిస్టెన్స్ లోనే ఆ వీడర్లు అనేది నడిచి కలుపు తీయడానికి అవకాశం ఉంటుంది. అన్న, ఈ మిషన్ తీసుకున్నప్పుడు 14 లక్షల వరకు అయిందన్నారు కదా, ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ లాంటిది ఏమైనా వచ్చిందా? లేదా మాకు ఎటువంటి సబ్సిడీ లేదండి, పైసలు తీసుకుంటే కొనుక్కుంటాం. అంటే ఏమైనా సబ్సిడీ ఉంటుందా మీకు తెలిసినంత వరకు? ఏదైనా అప్పట్లో ఇచ్చారండి సబ్సిడీ, కానీ ఇప్పుడైతే ఎటువంటి సబ్సిడీ లేదు. ఇప్పుడైతే ఇస్తలేరు. ఇప్పుడు ఇలాంటి మిషన్ ఉండడం వల్ల కూలీల బాధ అనేది చాలా వరకు చాలా తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఈ మిషన్ ని ఒక పొలం నుంచి ఇంకో పొలం తీసుకుపోవాలంటే దగ్గరుంటే ఏం కాదు, దూరం ఉంటే ఎట్లా తీసుకుపోతారు అన్నట్టు? దూరం ఉంటే రైతుకు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ వినియోగించుకుంటారండి. మేమైతే ప్రజెంట్ ట్రాక్టర్ వినియోగిస్తాం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టాటా ఏసీలు కూడా ఉపయోగిస్తున్నారు. రైతు మిత్రులారా, ఇప్పుడు నాటు వేయించుకునే రైతమ్మని అడిగి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. ఇప్పుడు మీరు నాటు మిషన్ నేర్పించుకుంటున్నారు కదా, మామూలుగా ఒక ఎకరము మనుషులతోనే పిస్తే కూలీల ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది? కూలీల ఖర్చు ఇప్పుడు 5,000 కూలీల ఖర్చు. ఓకే. మనుషులు పెట్టి నారేయాలి, నారు అట్లా 1,000 రూపాయలు. 6,000. ఇప్పుడు మిషన్ తో నేర్పిస్తే మీరు ఎంత ఇస్తున్నారు వాళ్ళకు? నేర్పిస్తే వాళ్ళే ఆ మిషన్ నార్మల్ తోటి వస్తుంది. మిషన్ నారు అలా పెట్టుకుంటుంది. 4,000 రేట్ అవుతుంది. నారు బాగా పెట్టుకుంటే నాటేసి మనకి ఇస్తారు. ఇక మనం చేయాల్సింది ఏం లేదు, నాటేసిన తర్వాత నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అమ్మ. ఇంత ముందు నాటేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ అని ఏమంటే కరెక్ట్ ప్లేస్ కాకుండా ఏడ పడితే ఆడేసేది. మరి దూరం వేస్తున్నారు కదా, మరి ఏంటి మొక్కలు అనేది తక్కువ పడితే మరి పంట దిగుబడి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అయితే ఇట్లా గ్యాప్ వెడల్పు వస్తుందా, గ్యాపుల ఈ గుడ్డలల్లా కర్రలు ఎక్కువ పడుతున్నాయి అన్నమాట. మొక్కలు ఎక్కువ పడుతున్నా అది ఇది కవర్ అవుతుంది. అయితే మాకు మందు ఇట్లా స్ప్రే చేస్తానికైనా మందు చల్లడానికైనా ఇట్లా లైన్ బాగుంటుంది, గాడుపు తగ్గుతుంది, గంట పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఒక ఎకరానికి మామూలుగా అంత ముందు ఎన్ని బస్తాల వరకు మీరు పండించేది? అప్పుడు 30-35 దాకా పండించేది. 35 పండించేది. ఈ మిషన్ తో నాటేయడం తర్వాత నుంచి ఎన్ని పండిస్తున్నారు? ఇప్పుడు 40 దాకా పండుతుంది. మంచిగానే అప్పటికంటే ఇప్పటికైతే డెవలప్. 40 నుంచి 45 బస్తాల వరకు పండుతుంది. అంటే మీరు చూసుకుంటే ట్రాన్స్ప్లాంటర్ వల్ల ఎకరానికి 2,000 చొప్పున మిగిలించుకున్నట్టు మళ్ళా దిగుబడి చూస్తే 10 బస్తాల వరకు ఎక్కువ వస్తుంది. 10 బస్తాలు అంటే 7 క్వింటాల వరకు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొన్ని ప్లేసులలో మొత్తానికి నాటేసే మిషన్లు లేవు. మీరు రైతుగా ఈ మిషన్ తో వేయించుకుంటే లాభం ఉంటుందా ఉండదా అనేది మీ మాటల్లో చెప్పండి. చాలా లేబర్కు తిరగడానికి మేము ఇబ్బంది పడేది, అయినా దొరకకపోయింది, నారు ముదిరిపోయేది, అట్లా దిగుబడి తక్కువ వచ్చేది. ఇట్లా బాగా ఇబ్బంది అంటే ఇబ్బంది. ఇప్పుడు ఇది వచ్చిన కాంచి మాకు మంచి అవైలబుల్ గా నాటు పడుతుంది, మంచి దిగుబడి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మనలాంటి రైతులను ఈ మిషన్ తో నేర్పించుకోవాలంటే వేయించుకోవచ్చని చెప్తారు. చెప్తున్నాం, చాలా అలగా ఉంది కానీ